హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు నాగార్జున ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నాగార్జున ఎపిసోడ్లో నాగార్జున గౌతమ్ని అడగాల్సిన ఒక మిస్ చేసిన పాయింట్ అదేంటండి. అలాగే మిగతా వాళ్ళు అందరూ తన రిగ్రెట్ ఫీల్ అయిన వీక్ని కరెక్ట్గా పెట్టారా లేదా అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఇంకా చూస్తే మన రోహిణి అయితే ఎలిమినేట్ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 8 నుంచి. ఇప్పుడు 6 మెంబర్సే ఉన్నారు. ఈరోజు కూడా ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. సో అది విష్ణుప్రియ లేదా నబీలా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా అయితే వెళ్ళిపోతారు. 99% అయితే విష్ణుప్రియ అయితే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోద్ది. సో మిస్ అయితే మాత్రం నబీల్ వెళ్తారు బయటికి. ఇది మనకు వచ్చిన అప్డేటు. ఇంకా చూస్తే నిఖిల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా లేదా అనే దానికి కూడా ఇక్కడ క్లారిటీ అయితే వచ్చింది. సో ఇప్పుడు పాత నిఖిల కొత్త నిఖిల ఏది కరెక్ట్ అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఎపిసోడ్లోకి అయితే వెళ్దాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో మీకు కంటెంట్ అనేది ఏదైనా నచ్చకపోతే, మీకు ఏదైనా పాయింట్ డిపెండ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే దానికి రిప్లై అయితే ఇస్తాను. సో ఇక్కడ ఎవరికి బయాస్ అయితే కాదు. సో మీకు తెలుసు అది. నా ప్రతి వీడియో చూస్తే నేనుండి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఎపిసోడ్లో ఎవరైతే బాగా ఆడారో, ఎవరైతే బాగా ఆడలేదో, నాకెవరు నచ్చారో, నాకెవరు నచ్చలేదో, సో ప్రతి పాయింట్ పిన్ టు పిన్. సో నేను ఎవరికి బయాస్ కాదు, నేను ఎవరి ఫేవరెట్ కాదు, అంతే. కాకపోతే ఫస్ట్ నుంచి నిఖిల్ గేమ్ బాగుంది కాబట్టి నిఖిల్ గెలవాలని అనుకుంటా, అంతేగాని నిఖిల్ ఆడిన తప్పు చేస్తే తప్పు చేయలేదు, తప్పు కాదు చెప్పి నేను ఇప్పుడు అనలా. సో అది ఇన్ఫర్మేషను మీకు ముందుగా చెప్తున్నా, ఎందుకంటే వీడియో చాలామంది కొంతవరకే చూస్తున్నారు, స్టార్టింగ్లో మాత్రమే. సో అది ముందు క్లారిటీ ఇద్దామని. సో నేను కొన్ని కామెంట్స్ చూశాను. ఇక్కడ ప్రాంతీయ భాష ఏదో తెలుగు అని చెప్పి తెలుగులో ఉండాలి అని చెప్పి అయితే లేదు. ఎవరైనా ఉండొచ్చు. అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళు వచ్చినా సరే, సో దాని మీనింగ్ ఏంది, తెలుగు బిగ్ బాస్ అనేది ఎంత పాపులారిటీ తెచ్చుకుందో, సో దాని మీద మనం స్టిక్ అవ్వాలి. అంటే మన బిగ్ బాస్ బయటికి కూడా వెళ్ళి అంటే మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. సో బయట వాళ్ళంతా మన బిగ్ బాస్కి వస్తున్నట్టు మీనింగ్ ఏంటి, సో మనది హిట్ షో అని. సో అది ఆలోచించుకొని బాగా ఆడేవాళ్ళు మాత్రం సపోర్ట్ చేయండి. ఇక్కడ పిఆర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో అదంతా ఆపుకోండి. అవంతా మన దగ్గర పనిచేయవు. అది ఇంకా మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. మన నాగార్జున ఎపిసోడ్ ఫస్ట్ ఫ్రైడే ఎపిసోడ్లో అంతా డొల్లా. ఎందుకంటే తెలిసిందే కదా, ప్రతిదీ కామెడీ. ఈ కామెడీతోనే నెట్టేస్తున్నాడు ఈ బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం. ఇంకా చూస్తే అవినాష్ కామెడీ ఉంటుంది. సో దాని గురించి మనం పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా పోతే దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది సాటర్డే ఎపిసోడ్ నాగార్జున రాగానే అందరికీ ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్. అదేంటంటే ట్విస్ట్లు అంటాడు, టర్మ్స్ అంటాడు, చాలా అది ఏదేదో చెప్తాడు. లాస్ట్కి వచ్చి డబుల్ ఎలిమినేషన్ అన్నాడు అనమాట. డబుల్ ఎలిమినేషన్ అనగానే అందరి గుండెల్లో గుగులు దబా అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఫ్రైడే ఎపిసోడ్లో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఫస్ట్ టైం ఎలిమినేషన్లోకి వచ్చాను, వెళ్ళిపోతానేమో, అది కొంచెం భయంగా ఉంది. కరెక్టే కదా. సో అందుకోసమే కదా దీని పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ఇంకా మన ఎపిసోడ్లో అయితే రిగ్రెట్ అనే దాని గురించి వస్తాయి. రిగ్రెట్ ఏ వీక్లో ఎవరు రిగ్రెట్ అయ్యారు ఆ వీక్ చెప్పాలి అంటే వాళ్ళ ఒపీనియన్లో. ఫస్ట్ వచ్చి మన ఫస్ట్ ఫైనలిస్ట్ మన అవినాష్ అయితే వస్తాడు. వచ్చి వీక్ 12 చెప్తాడు అనమాట. వీక్ 12 చెప్పి అక్కడ మా విష్ణుప్రియకి రోహిణికి గొడవ జరగదు కదా, ఆ గొడవని సెటరేట్ చేయలేకపోయాను. సో దాని మీద నాకు నామినేషన్లు పడ్డాయి, మీరు అడిగారు. సో ఆ ఒక్క వీక్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అయితే అంటాడు. సో అది బిట్ వ్యాలిడ్. బట్ ఇక్కడ ఈ వీక్లో ఏం జరగలేదా, గివప్ ఇవ్వడం అదంతా. సో అంటే నువ్వు ఫైనలిస్ట్ అయిపోయావు కాబట్టి నీకు గివప్ అవసరం లేదు, అంటే నీకు ఓట్ అప్పీల్ అవసరం లేదు, అంతే కదా. అక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేసింది ఏంటంటే ఎవరైతే విన్నర్ కావాలనుకుంటున్నారో సో దాన్ని డిస్క్రిప్షన్, అంతేగాని నువ్వు ఫినాలేకి వెళ్ళిపోతే నువ్వు విన్నర్ అవ్వాల్సిన అవసరం లేదా అని చెప్పి అయితే నా ఒపీనియన్.
అంతే, తను గివప్ ఇచ్చుకొని ఏమైనా కానీ అది కొంచెం వ్యాలిడ్ పాయింట్, అందుకే చెప్పా. సో దాని తర్వాత అయితే తెలిసిందే కదా, అవినాష్తో కామెడీ మామూలుగానే పండిస్తాడు, అలాంటిది అవినాష్ పేరు తర్వాత పండించుకుంటాడు. సో అలాగే పండించాడు అవినాష్ కామెడీ గురించి కొంచెంసేపు. దాని తర్వాత అయితే మన ప్రేరణ అయితే వస్తుంది. ప్రేరణ అయితే వచ్చినప్పుడు వీక్ 11లో మెగా చీఫ్ అయినప్పుడు నేను స్ట్రిక్ట్గా ఉన్నాను కదా, సో ప్రతి పాయింట్ కన్సిడర్ చేయడం ఆ టైప్లో ఉన్నాను. సో అది కొంచెం సాఫ్ట్గా కొంచెం స్లోగా వెళ్ళుంటే బాగుండేది. సో నాకు ఆ వీకే కొంచెం బాగా దెబ్బేసింది అని చెప్పింది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ప్రేరణ కరెక్ట్గా చెప్పింది అనమాట. వీక్ 11లో మెగా చీఫ్ అయినప్పుడు, ఆ మెగా చీఫ్ అయినప్పుడు మాత్రమే కొంచెం దెబ్బతీసింది తన అంటే ఓట్ బ్యాంక్. సో అది కానీ లేకుండా ఉంటే బాగుండేది. సో దాని తర్వాత అయితే మన నాగార్జున అడుగుతాడు, సో అది కాకుండా సంచాలకుగా నువ్వు కరెక్ట్గా చేసావా అని. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పని ఏంటంటే, మనం ఆ ఎపిసోడ్లో చెప్పుకున్నాం, అక్కడ కలర్ పూస్తున్నప్పుడు అది కన్సిడర్ చేసి ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ రౌండ్ అది నిఖిల్కి విన్నర్ ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో ఆ పాయింట్ మీద డిఫెండ్ అవ్వలేదు. అదంటది అదంటది లాస్ట్లో మళ్ళీ డ్రా అంటది. సో సేఫ్ గేమ్ ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ ఒక మిస్టేక్ చేశాడు, ఇటుపక్క మిస్టేక్ లేదు, అలాంటప్పుడు కన్సిడర్ చేయాలి అది. సో ఆ పాయింట్ అయితే తీశాడు. కొంచెం నీ డెసిషన్ మీద క్లారిటీగా లేవు అని అయితే చెప్తాను అనమాట. అలా ఒకటి పాయింట్. దాని తర్వాత చుట్టడం వస్తుంది అనమాట. ఏంటి, మన ఓట్ అప్పీల్ అప్పుడు చుట్టడం అనే టాస్క్ వస్తుంది పరిగెత్తుతా వచ్చి. సో అప్పుడు నబీల్ చేసిన కొంచెం ఘనకార్యానికి ఇక్కడ ఇంతలా ఒక చీర తీసుకొచ్చి దాన్ని చుట్టడం అంటే ఇది అని చెప్పి నబీల్కి చెప్పడం, ఇదంతా జరగద్ది. సో నబీల్కి కూడా ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి, సార్ నాకు క్లారిటీ వచ్చింది సార్ ఆల్రెడీ అని చెప్పి అయితే చెప్తారు. దానికి ఎన్ని ఎగ్జాంపుల్ చెప్తారంటే, ఏడో చుట్టుడు, మళ్ళీ ఆ పాన్ ఏదో ఉంటుంది, ఓరుగల్ పాన్. సో ఆ చుట్టుడు ఇవన్నీ తీసుకొచ్చి తనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అంతకుముందే అర్థమైపోయి ఉంటుంది మన బిగ్ బాస్ చెప్పిన తర్వాత. సో దాని తర్వాత అయితే రోహిణి అయితే వస్తుంది. రోహిణి వచ్చి వీక్ 10 అయితే రిగ్రెట్ ఉంటుంది. వీక్ 10లో ఆ పాము నోట్లో ఎగ్గేసేది, అవినాష్ ఎగ్గేసేది కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అయితే చెప్తుంది. సో చెప్పినప్పుడు వెంటనే గౌతమ్ ఇది కరెక్టేనా, అంటే ఇది సోలో గేమా గ్రూప్ గేమా అంటే అని అంటాడు అనమాట. ఇది మాత్రం కొంచెం ఎటకారంగా గౌతమ్ రెడ్డి అడిగినట్టయితే నాకు అనిపించింది. సో పాయింట్ లేకుండా గౌతమ్ అడిగాడంటే, ప్రతిసారి గౌతమ్ నేను సోలో అంటాడు కదా, అందుకని ఆ పాయింట్ తీసాడేమో అనేది నాకు అనిపించింది. సో ఇదైతే అక్కడ నాగార్జున నాట్ వ్యాలిడ్ పాయింట్ అనేది నాకు అనిపించింది. సో దాని తర్వాత అయితే నిఖిల్ గురించి వస్తుంది. నిఖిల్ నామినేషన్ అది సిల్లీ నామినేషన్ అని అందరూ అంటారు, కానీ ఇది రోహిణికి ప్లస్సే. ఎందుకంటే ఒక్కసారి కూడా అంటే నామినేషన్లో లేకుండానే ఆమె ఫైనలిస్ట్ అయిపోవాలని ఒక ఊహాగానం అనమాట. అందుకని అది రాంగ్ అని చెప్తుంది. అదైతే నాకు తెలిసి అయితే రాంగ్ కాదు. కానీ ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రతిసారి మన నిఖిల్ సేఫ్ గేమ్ అయితే ఆడతాడు. నామినేషన్ పాయింట్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. అంటే ఆ పక్కన వీళ్ళు ఏమనుకుంటారు అనే ధోరణిలోనే ఉంటాడు. సో అదైతే కరెక్ట్. సేఫ్ గేమ్ అయితే ఆడుతుంటాడు, కానీ అంటే సేఫ్ గేమ్ ఆడుతుంటాడంటే అది తన బిహేవియర్. సో నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనే బిహేవియర్ అనమాట. సో అది నేనైతే కన్సిడర్ చేయను. అంటే మన రోహిణిని నామినేట్ చేసిన పాయింట్ మాత్రం కన్సిడర్ చేయను. కాకపోతే కంప్లీట్గా నిఖిల్ ఆడేది మాత్రం సేఫ్ గేమ్. అంటే నేను సేఫ్గా ఉండాలి, ఒకరి దగ్గర బ్యాడ్ అవ్వకూడదు అనే టైప్లో ఆడుతుంటాడు. ఓకే, అంటే కొంచెం వ్యాలిడ్, కొంచెం నాట్ వ్యాలిడ్ అనేది నాకు అనిపించింది రోహిణి విషయంలో, ఆ నామినేషన్లో. దాని తర్వాత అయితే నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి వీక్ 9 అండ్ వీక్ 6 పెడతాడు. సో ఇక్కడ నబీల్కి ఒక ఛాన్స్ వస్తుంది, మళ్ళీ సెకండ్ టైం మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ వస్తుంది. సో అక్కడ అనవసరంగా దాన్ని బాగుంటుకొని అవినాష్కి ఇస్తాడు అనమాట. అంటే అవినాష్కి ఇస్తాడు. సో అది కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు. సో అది కూడా కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే సెకండ్ టైం మెగా చీఫ్ అంటే హౌస్లో అది ఒక మంచి ఫీట్ అనమాట అది. సో ఇంకా మన నబీల్ని బాల్స్తో కొట్టే గేమ్ ఆ రోజే మనం
అనుకున్నాము. బట్ నబీలే దాన్ని తగిలి తోసేసుకోవడం అది అది మనం గమనించలేదు. కానీ నబీల్ ఆడిన ఆట మాత్రం లోపలికి వచ్చి బాల్స్తో కొట్టాడు. అది కూడా అది గమనించలేదేమో, బట్ ఇది గమనించాడు నాగార్జున బాగా. సో నీ పిల్లర్ని నువ్వే తోసుకున్నావు, కొంచెం అంటే ఆతృత తొత్తర ఎక్కువ అని చెప్పి అయితే చెప్తాడు. సో అది కొంచెం తగ్గించుకో అంటాడు. ఆ తర్వాత అయితే సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేదానికి ఛాన్సు మిమ్మల్ని 15 లక్షలు రాసుకోమంటే నువ్వు మొత్తం 15 లక్షలు రాసావు, కానీ దానివల్ల నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేవాడు కదా అని చెప్పి అయితే చెప్తాడు. అదైతే కరెక్ట్ పాయింట్. సో ఇక్కడ రోహిణి వీళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడేటప్పుడు, సేఫ్ గేమ్ ఇన్ ద సెన్స్ అంటే నామినేషన్ లేకుండా ఫైనల్కి వెళ్ళిపోవాలి అలా అనుకున్నప్పుడు నబీల్ మ్యాక్సిమం టైమ్స్ వస్తున్నాడు. సో అలాంటప్పుడు 15 లక్షలు వాడుకోకూడదా అని అయితే నాకైతే వాడుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నామినేషన్కి వస్తున్నాడు, సేవ్ అవుతున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, ఏదో కొంచెం గొప్ప వాళ్ళ తరఫున సంపాదించుకున్నాడు. సో 15 lakhs వాడుకోవచ్చు అనిపించింది. సో అక్కడ నబీల్ అది కాల్ చేయడం, ఆ చెక్ని కాల్ చేయడం అనేది కొంచెం నాకైతే బాగా అనిపించలేదు. సో ఇది ఎందుకు చెప్పాడంటే నాకు తెలిసి మేబీ ఈరోజు నబీల్కి విష్ణుకి మధ్య వెళ్ళిపోద్ది కాబట్టి ఎందుకు అంత దూరం తెచ్చుకోవడం అని అతని మీనింగ్ అనమాట. అది కూడా దాని తర్వాత విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చి నాకు ప్రతి వీక్ రిగ్రెట్ చేస్తారు వీక్ 12 వరకు, ఎందుకంటే పృథ్వీ గేమ్, పృథ్వీతో ఉండి పృథ్వీని ఫ్లడ్ చేయడం, ఇది నా సైడ్ నుంచి నేను కరెక్ట్గా ఉన్నా, కానీ నా వల్ల పృథ్వీ గేమ్ చెడిపోయింది అని అయితే నాకు అర్థమవుతుంది. అందుకే ప్రతి వీక్ నేను రిగ్రెట్ అవుతున్నాను అని చెప్పి చెప్తుంది. దాని తర్వాత అయితే వీక్ 9 పెట్టి ఆ వీక్ 9లో విష్ణుప్రియ మెగా చీఫ్ అవుద్ది. మెగా చీఫ్ అయినప్పుడు మన బిగ్ బాస్ 5 నామినేషన్ చేయమంటాడు, 5 నామినేషన్స్ ఒకేసారి. అలాంటప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను. ఆ నబీల్ని లాస్ట్ నామినేట్ చేసినప్పుడు కరెక్టా తప్ప సో అలాంటి సిచ్యువేషన్ నాకు రిగ్రెట్ అనిపించింది అని చెప్పి అయితే చెప్తుంది. సో ఆడిగాడికి ఫైన్. దాని తర్వాత మన గౌతమ్ అయితే పిలుస్తాడు. గౌతమ్ని పిలిచి వీక్ 6 పెడతాడు. వీక్ 6 పెట్టి అంటే మనోడు అప్పుడు వచ్చి అశ్వత్థామ కాదు ఏదో కామెడీ టాస్క్ అయిన తర్వాత అశ్వత్థామ పేరు ఎత్తొద్దు అది ఇదే చెప్పి నామినేషన్లో సాగొట్టదే. సో ఆ వీక్ అయితే వద్దు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా అని అయితే అనుకుంటాడు. సో సూపర్ అనిపించింది. కానీ ఇక్కడ ఈ వీక్ కూడా రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సిన వీకే. ఎందుకంటే అనవసరంగా నోరు జారాడు. ఎవరి దగ్గర? నిఖిల్ దగ్గర. అది నిఖిల్తో ఫైట్ అయినప్పుడు నామినేషన్స్లో మాటలు బాగా జారాడు. అది నాగార్జున కూడా వేసాడు బాగా. అది కాకపోతే ఇక్కడ అతను మాట్లాడాడని నిఖిల్ కూడా 2-3 దగ్గరలు మాట్లాడాడు, నోరు విప్పాడు. సో కొంచెం అక్కడ కూడా బరస్ట్ అయ్యాడు. సో మా నిఖిల్ది 100% కరెక్ట్ అని చెప్పట్లే నేను. నిఖిల్ కూడా తప్పే, కానీ ఇతను ఫస్ట్ తప్పు, దాని తర్వాత నిఖిల్ది కూడా తప్పే. అంటే ఇతను ఈ పోర పుస్కి అంటాడు. సో నువ్వు కూడా పోర పుస్కి అంటావా? అది కాదు కదా బిగ్ బాస్. అది సో ఇక్కడ కొంచెం కంట్రోల్ చేసుకొని నువ్వు అగ్రెషన్గా ఉండు, బట్ వాట్ ఎవర్ యు ఆర్ టాకింగ్, నువ్వు డిఫెండ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వల్గర్ వర్డ్స్ అలాగే తప్పుగా ఏం మాట్లాడకుండా మనం అయితే చేయాలి. అది వీక్ 6లో అది అయిందనమాట. ఇంకా వాడుకున్నావు, ఈ వాడుకున్నావు అనే పదం ఎంత దిగజారితే అనాలో అక్కడ కూడా డిపెండ్ చేసుకుంటున్నాడంటే అసలు ఇంకా గౌతమ్ని ఏమనాలో మనకి తెలియదు. అందరూ అంటారు కదా గౌతమ్ తెలుగు బిడ్డ అని. తెలుగు బిడ్డ చేసేది ఇదే అన్న, ఆడుకోవడం ఒకటే. అసలు ఆ మాట కూడా అనలేదు కదా నిఖిల్. అంతలా అలా చూపించినప్పుడు కూడా నువ్వు వాడుకోవడం అని ఎట్టంటావు ఫస్ట్? అసలు అది ఎంత పెద్ద ఓడది. బయట ఒక అబ్బాయి బ్యాడ్ అయినా మళ్ళీ అంటే పెద్ద పట్టించుకోరు, ఒక అమ్మాయి బ్యాడ్ అయితేనే పట్టించుకుంటారు. ఇప్పుడు అక్కడ వాడుకోవడం అని చెప్పిన తర్వాత యష్మి పేరు బయట యష్మి పేరు నాకు అసలు ఆ పేరు తీయడం కూడా తప్పనిపిస్తుంది. సో ఆ అమ్మాయి పేరు ఏదైతే ఉంటుందో ఆ అమ్మాయి పేరు బయట ఎంత చీప్గా చూస్తారు, ఎంత చీప్గా ఉంటుంది. దాన్ని
వాడుకోవడం ఆ ఉద్దేశంతో చూడలేదు. అసలు ఏమనాలి? ఇంకా అది చూస్తే ఇంకొక మాట అంటాడు గౌతమ్. నాకైతే నవ్వు వచ్చింది, చెప్పాలంటే ఆడియన్స్ కూడా నవ్వు వచ్చింటుంది. నాకు మాట్లాడటం రాదు సార్ అన్నాడు. అసలు నాకు మాట్లాడటం రాదు సార్ అనే మాట అసలు ఎలా అంటాడో మన గౌతమ్ నాకైతే ఆశ్చర్యం వేసింది. అక్కడ నాగార్జున కూడా నవ్వుతాడు అనమాట. ప్రతిదానికి డిపెండ్ చేసుకుంటావు, ప్రతిదాన్ని ఫోకస్ చేస్తావు, ప్రతిదాన్ని చూస్తావు, అలాంటిది నీకు మాట్లాడటం రాదా? ఆడ రంగు పడుద్ది గేమ్లో నువ్వు డిపెండ్ చేస్తున్న దానికి నీకు మాట్లాడటం రాదా? బాగా డిపెండ్ చేస్తున్నావు, మంచి స్ట్రాటజీగా కడతావు, నీ రంగు నువ్వే పూసుకోవడం అవన్నీ బాగా ఆడతావు. కానీ నాగార్జున మాత్రం ఏం ఆడగడు. ఇక నాగార్జున మిస్ చేసిన పాయింట్ అంటే గౌతమ్ని బాగా అడిగాడు, అది మాత్రం నాగార్జున దగ్గర మెచ్చుకోవాలి. అలాగే నాగార్జున ఒక పాయింట్ మిస్ చేశాడు. ఇప్పుడు పృథ్వీని పైకి వెళ్తే మీదకి వెళ్తే కొట్టేస్తావా, ఇది రౌడీజం అన్నప్పుడు ఇక్కడ గౌతమ్ నిఖిల్ మీదకి మీదకి వెళ్ళాడా లేదా? అలాంటప్పుడు ఆ పాయింట్ ఎందుకు అడగలేదు? అంటే ఆడికాడికి క్లాస్ చాలా అనుకున్నాడు నాగార్జున, ఆడికాడికి చాలా అనుకున్నాడు, అందుకే అడిగితే ఆపేశాడు. అది మ్యాటరు. సో ఇక్కడైతే ఖచ్చితంగా సారీ, వాళ్ళిద్దరికీ సారీ చెప్పుకొని వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. కలిసిపోయినా మాత్రం గౌతమ్ మైండ్లో ఒకటే ఉంటుంది, నేను ఫైట్ చేయాల్సింది నిఖిల్తోనే, అంతే. అందువల్లే నిఖిల్తోనే ఫైట్ చేస్తున్నాడు. ఇంకా చూస్తే నిఖిల్ 14th వీక్ లాస్ట్ వీకే ఈ విధంగా నోరు జారాను, నేను ఎప్పుడు మామూలుగా అయితే కంట్రోల్డ్గా మాట్లాడతాను, సో ఇక్కడ నోరు జారాను అని చెప్పి అన్నాడు. కానీ అదైతే ఇది కూడా సేఫే, అంటే ఇంకెక్కడ నోరు జారలేదురా, నోరు అదే అంటే మాట జారలేదా, అక్కడక్కడ జారాడు కానీ అది లెక్కలోకి తీసుకోవాలి, అంటే మర్చిపోయినాడు లేకపోతే అయిపోయినాడు. సో అందుకే ఈ వికెట్ తీసుకున్నాడు. సో నాకైతే మంచిగా అనిపించలేదు. మూసుకొని నొక్కు అంటే మూసుకొని కూర్చో అన్నప్పుడు నువ్వు మూసుకొని నొక్కు అని అనడం కూడా తప్పే. అలాగే బే అనేది కూడా తప్పు. అలాగే మన గౌతము స్లాప్ అంటే చెంపదెబ్బ తగలుతుంది కదా, సో అది కూడా కావాలంటే కొట్టలేదు, అదైతే తెలుసు, అది కూడా దానికి కూడా సారీ. సో ఇక చూస్తే సేఫ్గా ఆడతాడా లేదా అనే దాని గురించి మాట్లాడితే 100% కాదు 200% నిఖిల్ సేఫ్గా ఆడుతున్నాడు అనే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అది తన బిహేవియర్ కావచ్చు, అంటే తన బిహేవియర్ అలాంటిది, ఒకరిని హఠ చేయకూడదు, చీమకు కూడా హాని తల పెట్టకూడదు అని అనుకునే క్యారెక్టర్. అంటే ఒకరిని బ్యాట్ చేసి ఏమొస్తుంది, ఒకరిని అంటే అటు మాట్లాడితే ఏమొస్తుంది అనే రకం. కానీ మనకి బిగ్ బాస్ హౌస్లో అది సేఫ్ గేమే అనిపిస్తుంది. ఇప్పుడు విష్ణుప్రియ జెన్యూన్ అయినా సేఫ్ గేమే అనిపిస్తుంది అలా అన్నమాట. సో అది విషయం అక్కడైతే జరిగింది. దాని తర్వాత అయిపోయిన తర్వాత మన లివింగ్ ఏరియాకి వెళ్తారు, లివింగ్ రూమ్ పార్క్ ఉన్న ఏరియాకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కనే అందరు కటౌట్ పెడతారు. కటౌట్లు పెట్టి మీరంతా సెలబ్రిటీస్ అది ఇది ఏదో వేస్తారు అనమాట, కొంచెం సెగ. దాని తర్వాత వచ్చి మన అవినాష్ని అంటే మీరు సెలబ్రిటీస్ నా ఫోటో ఎందుకు లేదు అక్కడ కొంచెం అవినాష్తో కొంచెం కామెడీ చేస్తాడు. సో అవినాష్ని కూడా గెస్ట్ చేయమంటే అంటే ఎలిమినేషన్ అనమాట. సో డబుల్ ఎలిమినేషన్ చెప్పారు కదా, సో ఇక్కడ ఒక ఎలిమినేషను, ఆ ఎలిమినేషన్ ఫొటోస్ అవి ఎవరి ఫోటో అయితే కింద పడిపోతో హీ విల్ బి ఎలిమినేటెడ్, హీ ఆర్ షీ. సో అప్పుడు మన అవినాష్ని గెస్ట్ చేయమంటే అవినాష్ వచ్చి రోహిణి ఇప్పుడు దాకా రాలేదు నామినేషన్కి, మేబీ తను ఎలిమినేట్ అయిపోవచ్చు అని చెప్పి చెప్తాడు. ఎగ్జాక్ట్గా చెప్తాడు అనమాట. సో అక్కడ నచ్చాడు నాకు అవినాష్. ఆ పక్కన పడిపోయిన తర్వాత మన రోహిణి అయితే స్టేజ్ మీదకి వెళ్తుంది. స్టేజ్ మీదకి వెళ్ళి తన జర్నీలో 3 పాయింట్లు అబ్బా, మిగతా అంతా కామెడీ అంటే ఆడింది అయ్యే కాబట్టి ఏంటి విష్ణుతో గొడవ ఒకటి అయిపోయిందే, దాని తర్వాత గేమ్ ఆడుతుంది. అంటే దాని తర్వాత పృథ్వీ నామినేషన్ పైన చికెన్ చూస్తారు కదా బాడీ షేమింగ్ అదొకటి. దాని తర్వాత మెగా చీఫ్ టాస్క్ ఏదైతే గూస్ బంప్స్ అంతే, ఆ టాస్క్ ఒకటి చూపిస్తాడు ఆ జర్నీలో. సో మొత్తానికి కామెడీ ప్లస్ ఏదో ఒక 2-3 పాయింట్లతో జర్నీ అయితే కంప్లీట్ చేస్తాడు. సో నైస్ అనిపించింది. దీని తర్వాత రోహిణిని అయితే ఒక 3 హీరోలు 3 విలన్లు పెట్టమంటే అఫ్కోర్స్ మనకి హీరోల్లో నిఖిల్ అయితే పెట్టదు, గౌతమ్, అవినాష్ అండ్ ప్రేరణ వీళ్ళ 3 అయితే హీరోలుగా పెడుతుంది. అలాగే విలన్లుగా అయితే మన నిఖిల్, నబీల్ అండ్ విష్ణుప్రియ
వీళ్ళ ముగ్గురు అయితే విలన్గా పడుతుంది. సో మనకి ఎక్స్పెక్ట్ చేసిందే, అంటే ఏదో సోచ్ చెప్తుంది, మనకైతే అది ఎక్స్పెక్ట్ చేసిందే. అంటే ఎవరికి బయాస్డ్ ఉంటో వాళ్ళు హీరోలు, ఎవరికి అన్బయాస్డ్గా ఉంటారో వాళ్ళు విలన్. సో ఆఫ్కోర్స్ ఇది తెలిసిందే. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో, ఇంతకు మించి ఏం లేదు. మరి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది ఎపిసోడ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం రేపటి రివ్యూలో. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూసేటప్పుడు లైక్ చేసి, అంటే వీడియోని కంప్లీట్గా చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీకు ఎక్కడైనా నచ్చకపోతే కామెంట్ చేయండి. సో ఇది మాత్రం నేనైతే చెప్తున్నా. అంతేగాని డిస్లైక్ కొట్టడం, పిఆర్ అని నీకు రివ్యూ చెప్పడం కాదు. అంటే నా రివ్యూ నా ఇష్టం, నేను ఎలాగైనా చెప్పుకుంటా, నాకు నచ్చిన పని నేను చెప్పుకుంటా. నేను ఎవరికి పిఆర్ని కాదు, నాకు అవసరం లేదు కూడా. అది అంతే ఫ్రెండ్స్, ఇంక నేను చెప్పదలుచుకుంది ఏం లేదు. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.